నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి గమ్మదనం. ఈరోజైతే బెండకాయ ఫ్రై చేయబోతున్నా. టేస్ట్ అయితే బాగుంటుంది. అసలు జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేసి అమ్మ చేతి గమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బెండకాయ ఫ్రై చేయడం కోసం బెండకాయలను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు గ్రౌండ్నట్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పోపు అంతా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బెండకాయ ఫ్రై చేసినప్పుడు జిగురుగా వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా జిగురు రాకుండా ఉండాలంటే బెండకాయలు నీట్గా వాష్ చేసుకుని ఒకసారి తుడుచుకోవాలి బెండకాయల్ని. ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి. ఇలా తడంతా ఆరిన తర్వాత అప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుంటే జిగురు రాకుండా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రై చేసినప్పుడు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయకూడదు, కొంచెం ఆయిల్లో పెట్టే ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే జిగురు వచ్చేస్తుంది. ఫ్రై అంతా కొంచెం ఆయిల్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి బెండకాయ ముక్కలు అసలు జిగురు రాకుండా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుని బెండకాయ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైని అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి బెండకాయ ఫ్రై అయితే అస్సలు జిగురు రాకుండా మంచిగా ఫ్రై అయింది. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే అండి, టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి గమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.